భూమి మీద దేవుడు తన సంకల్పంలో భాగంగా ఈ మానవ జన్మను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగానే ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం అందరం ఈరోజు సజీవులుగా భూమి మీద బ్రతుకుతున్నాం. మనమే కాదు, ఎంతోమంది కావాలని దేవుడు కోరుకొని జన్మ పేరుతో ఈ భూమి మీదకు మనల్ని పంపిస్తున్నాడు. దాదాపుగా సుమారు 800 కోట్ల మందిగా నేడు ప్రస్తుతం భూమి మీద ఉన్న జనాభా గురించి మనం ఆలోచించినట్లయితే ఈ 800 కోట్ల మంది కూడా దేవుని సంకల్పంలో ఉన్నవారు, దేవుని సంకల్పంలో భాగంగా మానవ జన్మను దేవుని ద్వారా పొందుకొని ఈ భూమి మీదకి వచ్చినవారు. ఆ సంగతి మనకు తెలుసు. మనమే కాదు, ఆదాము నుండి చూసినట్లయితే నేటి వరకు కూడా ఈ భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా ఆయన ఆలోచనలో, ఆయన సంకల్పంలో ఉన్నవారే ఈ భూమి మీదకి వచ్చారు. మనుషులంతా దేవుని సంకల్పంలో భాగంగా వచ్చిన వారు అన్న సంగతి మనకందరికీ తెలుసు. ఈ భూమి మీదకు మనం అందరము వచ్చామంటే ఎక్కడి నుండి వచ్చాము, మనమందరం ఎక్కడి నుండి వస్తున్నాము అంటే అది సాక్షాత్తు దేవునిలో నుండి అన్న సంగతి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకసారి ఆ విషయాన్ని మనము దేవుడు మన కొరకు రాయించిన ఈ పుస్తకంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడు ప్రార్థన చేస్తూ తన ప్రార్థనలో తన జీవితాన్ని గురించి ఆలోచించి, మనుషుల బ్రతుకంతటిని ఆలోచించి, ఆయన తెలుసుకున్న విషయాన్ని ప్రార్థనలో దేవునికి మొరపెడుతున్నాడు. ఏమనంటే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే. ఈ భూమి మీదనే బ్రతుకుతున్న ఒక మనిషి, ఇది మోషే గారు చేస్తున్న ప్రార్థన. ఆయన ఈ భూమి మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, దేవా, ప్రభువా, మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే అంటున్నాడు. చూడండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే ఈ భూమి మీద మనుషులందరూ నివసించిన చోటు ఒకనాడు దేవుడా? అవును. ఈ భూమి మీదకు నివసించడానికి జన్మ పేరుతో మనం అందరం వచ్చాం కదా. జన్మ పేరుతో తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి రాకముందు మనమందరము ఎక్కడ ఉండేవారము అంటే సాక్షాత్తు దేవునిలో. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునిలో ఉన్నవారం మనమందరం. దేవునిలో ఉన్న మనము ఒకనాడు ఆయన సంకల్పంలో భాగంగా ఈ భూమి మీదకి వస్తున్న వారము, వచ్చిన వారం. అది ఆయన ఆలోచన, ఆయన సంకల్పం, ఆయన కోరిక. ఎవరెవరైతే ఈ భూమి మీదకి రావాలని దేవుడు సంకల్పించాడో వారందరూ తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వస్తున్నారు. ఆయన ఆలోచనలో లేని వారు ఎవరు రాలేస్తుమా? ఎందుకంటే ఈ భూమి మీదకి రావడానికి మనతో పాటు కొన్ని కోట్ల మంది తల్లి గర్భంలోనికి ప్రవేశించారు. ప్రవేశించిన వారందరికీ ఈ భూమి మీద నివసించే ఆ భాగ్యం దక్కలేదు. కానీ ఆయన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చారు. అది మనము. సుమారు ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ 800 కోట్ల మంది కూడా ఆయన ఆలోచనలోనే ఉన్నారు. కాబట్టి ఒకనాడు ఆయనలో ఉన్న మనము ఈ భూమి మీదకు వచ్చాం. అది ఎలా అంటే జన్మ పేరుతో మన తల్లిదండ్రుల గర్భాల ద్వారా ఈ భూమి మీద పుట్టుకను లేదంటే జన్మను సంపాదించుకున్నవారు. ఇది మనకు తెలుసు కనుక ప్రియులారా, అసలు ఒకనాడు దేవునిలో నివాస స్థలం ఉన్న మనము ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాం? మరి దేవునిలో ఉన్న మనము దేవునిలో నుండి, దేవుడున్న ఆ లోకంలో నుండి మరొక ప్రత్యేకమైన లోకంలోనికి తల్లిదండ్రుల గర్భాల ద్వారా ఎందుకు వస్తున్నాం? మనమందరము మన ఇంట్లో ఉండేవారం.
నిన్నటి వరకు ఈరోజు ఉదయం వరకు కూడా మన ఇంట్లోనే ఉన్నాం మనం. కానీ మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నాము? ఇదిగో ఈ స్థలంలో ఉన్నాం. ఎందుకు వచ్చాము? ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. మనమందరం ఈరోజు సంఘంగా కూడుకోవాలి కాబట్టి, దేవుని స్తుతించాలి కాబట్టి, దేవుని వాక్యం వినాలి కాబట్టి, ప్రభు యొక్క బలలో పాలు పొందాలి కాబట్టి, ఈ కారణాలన్నిటిని బట్టి మనం అందరము మన ఇంటిని విడిచి ఈ ప్రాంతానికి వచ్చిన వారం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చామంటే ఒక కారణం ఉంది అనే విషయం మనకు అర్థమైతే, ఒకనాడు దేవునిలో నివాస స్థలం ఉన్న మనము ఈ భూమి మీదకు ఎందుకు వస్తున్నాం? మనుషులందరూ, మనమే కాదు, మనుషులుగా జన్మను సంపాదించుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవునిలో ఉన్నవారు కదా. వాళ్ళందరూ దేవునిలో నుండి ఈ భూమి మీదకు ఎందుకు వస్తున్నారు? ఆ విషయాన్ని ఎవరైనా మనుషులు ఆలోచిస్తున్నారా అంటే ఆలోచించట్లేదు ప్రియులారా. ఈ భూమి మీదకు వచ్చాము కాబట్టి ఈ భూమి మీద బ్రతకాలి, తినాలి, త్రాగాలి, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలంలో సంతోషంగా ఉండాలి, ఈ జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ వరకే ఆలోచించింది లోకం. కానీ నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ లోకంలో అంటే కలకాలం ఉండలేకపోతున్నాను, కొద్ది కాలమే ఉండి ఈ లోకాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఇవి ఆలోచించేవారే లేరు. కానీ దేవుడు అది ఆలోచించాలని కోరుకుంటున్నాడు. దేవుడు అది తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. దేవుడు మనం ఒకనాడు దేవునిలో నివాస స్థలంగా ఉన్నామని, మనం దేవునిలో నివాస స్థలంగా ఆయనలో ఉన్నామని భక్తుడు చేసిన ప్రార్థన మనం ఆలోచిస్తే, మనుషులందరూ ఈ విషయాలు తెలుసుకోవాలనే దేవుని యొక్క ఆలోచన, దేవుని కోరిక. నిజంగా ఆలోచిద్దాం ప్రియులారా. దేవునిలో ఉన్నాం కదా మనము, అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి రావడానికి ఒక కారణం ఉన్నప్పుడు, ఒక లోకము వదిలి మరొక లోకానికి రావడానికి ఏ కారణం లేదంటారా? ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. కారణాన్ని బట్టే మనం అందరం ఈ లోకానికి వచ్చిన వారు. అకారణంగా ఎవరు కూడా ఈ భూమి మీద జన్మను సంపాదించుకోలేదు. చాలామంది అడగండి, నువ్వు ఎందుకు పుట్టావంటే అసలు వాళ్ళకి సమాధానం ఉండదు. ఈ లోకంలో మనిషిగా నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, నీకు పుట్టుక ఎందుకు జరిగింది, నీ పుట్టుక ఏ కారణంతో ఈ భూమి మీద బ్రతుకుతున్నావంటే నో ఆన్సర్, సమాధానం ఉండదు. చాలామందికి ఇదేం క్వశ్చన్ అండి, ఇదేం ప్రశ్న అండి అంటారు. అసలు ఇది అడగాల్సిన ప్రశ్నే కాదంటారు. నువ్వు ఎందుకు పుట్టావంటే అసలు అది అడగాల్సిన ప్రశ్న కాదంటారు. అసలు కారణం లేకుండా ఈ భూమి మీద జన్మ జరుగుతుందా? భూమి మీద ఒక ప్రాంతాన్ని నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికే కారణం ఉంటున్నప్పుడు అంతెందుకు మనం ఎన్నో వస్తువులు ఈరోజు మన జీవితంలో వాడుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. ఈ వస్తువులన్నీ అకారణంగానే మనం తయారు చేసుకుంటున్నామా? ఏదో ఒక కారణం ఉంది కదా వాటిని తయారు చేసుకోవడానికి. ఒక చిన్న వస్తువు నుండి ఒక పెద్ద వస్తువు వరకు ప్రతి దానికి ఒక కారణాన్ని కలిగి అది మన దగ్గర ఉండాలని అనుకొని వాటన్నిటినీ మనము తయారు చేసుకుంటున్నప్పుడు, మరి మానవ జన్మ, అసలు ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప జన్మ ఏది అంటే మానవ జన్మే అంటారు అందరూ. మనిషి జన్మే చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది అంటారు. మరి అలాంటి శ్రేష్టమైన మానవ జీవితము ఎందుకు కలిగింది? ఇది ఆలోచించేవారు ఉన్నారా మనుషులు? నేనే గొప్పవాడిని, నేనే శ్రేష్ఠుని ఈ సృష్టిలో అనుకుంటున్నాడు, కానీ మనిషి తను ఎందుకు పుట్టాడో మాత్రము ఆలోచించట్లేదు. కానీ మనం అందరం ఎందుకు వచ్చాం? దేవునిలో ఉన్న మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఎందుకు రావాల్సిన అవసరత ఏర్పడింది? ఎందుకు దేవుడు మనల్ని భూమి మీదకి పంపిస్తున్నాడు? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే, తెలుసుకోవాలి అంటే కేవలం దేవుడు మాత్రమే చెప్పాలి. దేవుడే చెప్పాలి. ఎందుకంటే మనల్ని అందరినీ పుట్టించింది దేవుడే కదా, మనకందరికీ జన్మనిచ్చింది దేవుడే కదా. మనుషులు అనుకుంటున్నారు ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా జరిగింది అనుకుంటున్నారు. కాదు, సాక్షాత్తు మన జన్మ దేవుని ద్వారా మాత్రమే జరిగింది. కాబట్టి దేవుడే చెప్పాలి. దేవుణ్ణి అడుగుదాం, దేవా మరి మనుషులందరికీ భూమి మీద ఎందుకు జన్మనిస్తున్నావు? నీలో ఉన్న మేము ఈ భూమి మీదకి రావాల్సిన అవసరత ఏంటి? మాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఆయన చెప్తున్నాడు ఒక మంచి మాట భక్తుని ద్వారా రాయిస్తూ. మనం అందరము ఎప్పుడు చదువుకుంటున్న మాటే. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై
మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనుషులందరూ తెలుసుకోవాల్సిన ఒక సత్యం, మానవ జన్మ వెనుకాల దేవుని అనాది సంకల్పం అని అనుకుంటున్నాం కదా. ఆ అనాది సంకల్పము మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయము ఏంటంటే, మనమందరం ఈ భూమి మీదకి జన్మ పేరుతో వస్తున్నాం కదా. మనందరి జన్మ వెనకాల ఉన్న కారణము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలన్నిటినీ చేయడానికి ఈ భూమి మీద మీకు జన్మనిస్తున్నాను అంటున్నాడు. అర్థమవుతుందా? వాటి యందు మనము నడుచుకొనవలనని, వేటి యందు నడుచుకోవాలి? దేవుడు కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలలో మనము నడుచుకోవాలంట. సత్క్రియలు అనగానే, క్రియలు అనగానే మీకు అందరికీ తెలుసు, పనులు, అవునా? సత్క్రియలు అనగానే సత్యమైన క్రియలు. సత్ అంటే వాక్యము, క్రియలు అంటే పనులు. సత్క్రియలు అంటే వాక్యపు పనులు, వాక్య సంబంధమైన పనులు. ఇంకా మీకు లోతుల్లోకి వెళ్తే సత్యము అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు, అవునా? యేసుక్రీస్తు వారి పనులు. ఇంకా చెప్పాలంటే దేవుని పనులు. సింపుల్గా అంటే ఈ భూమి మీదకి దేవుడు మనల్ని తనలో నుండి ఎందుకు పంపిస్తున్నాడంటే, ఆయన మన కొరకు ముందుగా కొన్ని పనులు సిద్ధపరిచాడంట. ఆ పనులను చేయడానికి మనకు ఈ భూమి మీద జన్మనిస్తున్నాడంట. భూమి మీద మనకు జన్మ ఎందుకు జరిగిందంటే, ఆయన ముందుగా కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాడు, కొన్ని పనులు చేయాలని నిర్ణయించాడు. ఆ పనులు చేయడానికి మనకి ఈ భూమి మీద జన్మ, అంటే మనల్ని భూమి మీద జన్మింపజేస్తున్నాడు అంటే మరలా ఏదో అనుకోకండి మీరు. మనల్ని పంపిస్తున్నాడు. జన్మనగానే మనం పుడుతున్నాము, ఏదో ఎక్కడో లేని వారంగా ఇప్పుడే ప్రత్యక్షమవుతున్నామని కాదు. జన్మ అనగానే ఆ లోకంలో నుండి ఈ లోకంలోనికి వస్తున్నాము అని. మనం ఒక ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాం కదా, అలాగే పరలోకంలో దేవునిలో నుండి ఈ భూమి మీదకు జన్మ పేరుతో వచ్చిన వారం మనం. ఎందుకు వస్తున్నాము అంటే, ఆ వచ్చిన కారణాన్ని దేవుడు చెప్తున్నాడు. ముందుగా మీ కొరకు కొన్ని పనులను నిర్ణయించాను, ఆ పనులను చేయడానికి ఈ భూమి మీదకు పంపిస్తున్నాను అంటున్నాడు. ఏంటా పనులు అంటే సత్క్రియలు అన్నాడు. మనం అందరము ఎందుకు వచ్చామంటే ఈ భూమి మీదకి సత్క్రియలు చేయడానికి అంటే దేవుని పనులు చేయడానికి, వాక్య సంబంధమైన పనులు చేయడానికి దేవుడు మనకు ఈ జన్మనిచ్చాడు, ఈ భూమి మీదకి పంపించాడు. ఇది మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం. మనం అందరము ఈ భూమి మీదకి వచ్చింది దేవుని సంబంధమైన పనులలో ఉండడానికి, దేవుని పనులు చేయడానికి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా మనలానే ఈ భూమి మీదకి వచ్చాడు కదా. మనలాంటి ఆకారంతోనే, మనలాంటి శరీరంతోనే ఈ భూమి మీద ఆయన జన్మను పొందుకున్నాడు. ఆయన ఈ భూమి మీదకు వచ్చిన కారణాన్ని కూడా చెబుతూ ఆయన ఏమంటున్నాడో ఒక మాట చూసుకున్నట్లయితే ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన, మీరు నన్ను నేల వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఆయన తప్పిపోయాడు అనుకున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారు తప్పిపోయాడు అనుకొని ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు దేవాలయంలో కనబడతాడు. దేవాలయంలో కనబడినప్పుడు, నాయనా నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటే యేసుక్రీస్తు వారు ఇస్తున్న సమాధానం. ఆయన ఏం సమాధానం ఇస్తున్నారంటే జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన, మీరు ఏలా నన్ను వెదకుచుంటిరి? పిల్లల్ని ఎవరు వెతుకుతారు? అసలు తల్లిదండ్రులే కదా వెతకాల్సింది. మరి ఆయన ఏమంటున్నాడు? నన్ను ఎందుకు వెతుకుతున్నారు అంటున్నాడు. అంటూ వాళ్ళకు తెలియని విషయాన్ని ఒకటి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏం చెప్తున్నాడంటే, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో, మనమందరము ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో ఆ కారణం మీరు తెలుసుకోలేదు, కానీ నేను చెప్తున్నాను వినండి అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. ఏం చెప్తున్నాడంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? నా తండ్రి పనుల మీద వచ్చాను నేను, ఆ తండ్రి పనులలో నేను ఉన్నాను,
పనులలో ఉన్న నన్ను మరలా వెతుక్కుంటూ వచ్చి నువ్వు నన్ను ఏం చేసావని నన్ను అడుగుతున్నారేంటి? మీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న విషయం మీకు తెలియదా? మీరెందుకు వచ్చారో, నేనెందుకు వచ్చానో, మనుషులందరూ భూమి మీదకి ఎందుకు వస్తున్నారో, జన్మ పేరుతో దేవునిలో ఒకనాడు నివాస స్థలంగా ఉన్న మనమందరము ఈ భూమి మీదకి ఎందుకు జన్మ పేరుతో వస్తున్నామో మీకు తెలియదా? మనుషులందరూ తెలుసుకోవట్లేదా? తెలుసుకోవట్లేదు. అందుకే చెప్తున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? మనమందరం ఏ పనిలో ఉండాలి? ఇందాక చదువుకున్నాం, పౌలు గారు చెప్తున్నారు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని సృష్టించాడు, ఈ భూమి మీదకు పంపిస్తున్నాడు. అంటే మనమందరము ఎవరి పనుల్లో ఉండాలి? తండ్రి పనులపైనే. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలుసుకున్నారు, తెలుసుకొని ఆ పనుల్లోనే ఉన్నారు. మరి మనము ఈ భూమి మీద జన్మనైతే పొందుకున్నాం, దేవుని సంకల్పంలో భాగంగా ఆయన రావాలనుకున్నాడు, మనం అందరము వచ్చాము. వచ్చిన మనము ఏ పనుల్లో ఉన్నాం? మనకేమైనా స్పష్టత ఉందా? మనం చేస్తున్న పనులు, మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఏ కారణంతో ఈ భూమి మీద బ్రతుకుతున్నామో, మనము బ్రతుకుతున్న బ్రతుకు విషయంలో ఏదైనా స్పష్టత మనకు ఉందా? యేసుక్రీస్తు వారు ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా? మీరెవరైనా చెప్పగలుగుతారా? మనం ఎవరైనా చెప్పగలమా? నేను నా తండ్రి పనుల మీదనే ఉండాలని నాకు తెలుసు, ఆ తండ్రి పనులలోనే నేను ఉన్నాను అని చెప్పగలిగిన వారు మనము ఎవరైనా ఉన్నామా? మరి మనం అందరం ఎందుకు వచ్చాము అంటే అదే కారణంతో వచ్చాము ఈ భూమి మీదకి. మనం అందరం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము? దేవునిలో నుండి ఈ భూమి మీదకు మనమందరము వచ్చింది తండ్రి పనుల గురించే. మరి తండ్రి పనుల్లో ఉన్నామా? మనుషులందరూ ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారంటే, మనుషుల పరిస్థితిని గురించి, ఆనాడు తన ప్రజలుగా అనుకున్న ఆ ప్రజల గురించి దేవుడు ఒక మాట రాయిస్తూ వారి కొరకే కాదు మనుషులందరి కొరకు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. అసలు మనుషులందరూ ఏ పనుల్లో ఉన్నారో చెప్తున్నారు చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయులను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. భూమి మీద ఉన్న మనుషులందరూ ఏ పనుల్లో ఉన్నారో, ఏ పనుల్లో ఉండాలని పంపించాడో, ఏ పనుల్లో ఉన్నారో దేవుడు చెప్తున్నాడు. తండ్రి పనుల మీద మీకు అందరికీ జన్మనిచ్చి ఈ భూమి మీదకి పంపించాను, కానీ మీరు ఏ పని యోచించారంట? యెహోవా పని యోచించని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని పని ఆలోచన లేదు. దేవుని పని ద్వారా ఈ భూమి మీదకి వచ్చావని, దేవుని పని కొరకే ఈ భూమి మీదకి వచ్చామని, ఆ పనే జరిగించాలని, ఆ పనిలోనే ఉండాలని మనుషులందరూ ఆలోచిస్తున్నారా అంటే ఆలోచించట్లేదు. మరి ఏం చేస్తున్నారంట చెప్తున్నాడు 12వ వచనంలో, వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు. ఇదంతా దేనికి సంబంధించింది? సంగీతం, మ్యూజిక్, అవునా? మీరు హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, హైదరాబాద్లో పబ్ కల్చర్ మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళందరూ చేస్తుంది ఏంటంటే ఇదే. మనుషులందరూ తండోపతండాలుగా అక్కడికే వెళ్తూ ఉంటారు. అసలు రోడ్లన్నీ మనము చర్చికి రావడానికి కానీ, లేదంటే ఏదైనా సభలకు వెళ్ళడానికి కానీ ఎంత ట్రాఫిక్ ఉంటుంది చూడండి. ఇంత ట్రాఫిక్ ఉంటుంది కదా, అసలు మనం కదలలేని పరిస్థితి ఆ ట్రాఫిక్లో. అందరం లేట్ వచ్చేస్తాం చర్చికి. ఇంత ట్రాఫిక్తో ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే, వీళ్ళందరూ తండ్రి ఏ పనుల నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపించాడో ఆ పనుల్లో ఉండడానికి ప్రయాణిస్తున్నారా? లేదు కదా. ఏ పని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు? దేవుని పని గురించి ఆలోచించట్లేదంట. దేని గురించి? తంబుర సితార స్వరమండల సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు. ఇక్కడ చాలా చక్కగా రాశాడు దేవుడు ద్రాక్షారసం అని, కానీ తాగుతున్నది ఏంటి మనకు తెలుసు కదా. ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు. మనుషులందరూ ఏ పనుల్లో ఉన్నారు చెప్పండి? ఫంక్షన్లు, విందులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, త్రాగడము, తినడము, తిరగడము, ఈ పనుల్లో ఉన్నారు కదా. అసలు దేవుడు తనలో నుండి మనల్ని అందరినీ ఈ భూమి మీదకి పంపించింది ఈ పనుల గురించా? ఏ పనుల గురించి? ఆయన పనుల గురించి.
ఆయన ముందుగా కొన్ని పనులను సిద్ధపరిచి ఆ పనులు మనం చేయాలని ఈ భూమి మీదకి పంపించాడు. కానీ మనము ఈ భూమి మీద మనుషులు అసలు దేవుని పనే ఆలోచించట్లేదంట. యెహోవా పని యోచించరు, అది ఆలోచనలోనికి రావట్లేదు మనుషులకు. అది ఉన్నది యెహోవా పని, దేవుని పని కొరకే మనం ఈ భూమి మీదకి వచ్చిన వారము. ఆ పనిలో మనం ఉండాలి అని చెప్పినా పట్టించుకోని పరిస్థితి. బయట మనుషులను పక్కకు పెడదాం, కనీసం మన గురించి ఆలోచిద్దాం. మన గురించి ఆలోచించిన దేవుని పని గురించి ఆలోచించి వేగిరపడి వచ్చేవారు ఎంతమంది? దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ అనే గద్దిస్తూ ఉంటాడు, ఇశ్రాయేల్ గురించే చెప్తుంటాడు ఇక్కడ. వారందరూ ఎటువంటి మా ఆలోచనలకు వెళ్ళిపోయారంటే వారు తినడము, త్రాగడము, డ్యాన్సులు చేయడము, వారికి ఇష్టమైనట్టుగా బ్రతకడానికి అలవాటు పడ్డారు. కానీ నా పని ఆలోచించేవారు ఎవరు ఉన్నారు నా ప్రజల్లో? వారి గురించి చెప్తున్నాడు. నేను మన గురించి కూడా ఒకసారి చూస్తే పౌలు గారు చెప్తారు మన గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆ రోజు ఇశ్రాయేళ్ల గురించి అనుకుంటున్నారేమో, మన గురించి చెప్తున్నాడు పౌలు గారు. 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూచేవారు ఎవ్వరూ లేరు. దేవుడు మనకు జన్మనిచ్చింది ఎందుకు? ఆయన కార్యాలు చేయడానికి. మనం వీడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? మన సొంత కార్యాలను పెట్టుకున్నామంట. అంటే దేవుడు ముందుగా సత్క్రియలను సిద్ధపరిచి ఈ భూమి మీదకి పంపిస్తే మనుషులందరూ మరలా కార్యాలను పుట్టించుకున్నారు, మరలా కార్యాలను తయారు చేసుకున్నారు. ఏ కార్యాలంటే అవి సొంత కార్యాలు. ఇప్పుడు 2 వచ్చాయి చూడండి. దేవుడు సత్క్రియలను సిద్ధపరిచి ఈ భూమి మీదకి పంపిస్తే మనుషులందరూ సొంత కార్యాలను సృష్టించుకున్నారు. సొంత కార్యాలున్నాయి, దేవుని కార్యాలున్నాయి. మనం వచ్చింది దేవుని కార్యాల గురించి, కానీ చేస్తున్నది సొంత కార్యాలు, బ్రతుకుతున్నది సొంత కార్యాలు. దేవుని పని గురించి ఆలోచన లేదు. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో అది మరిచిపోయాము. కానీ మనకు మనకు తెలియజేయడానికి, మనకు గుర్తు చేయడానికి దేవుడు తన గ్రంథంలో రాయించి ఆ విషయాలు మనకు నేర్చుకోవాలని చెప్తున్నాడు. మనము దేవుని కార్యాల కొరకు ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతి మనము తెలుసుకోవాలి. నిజంగా ఈ భూమి మీదకి మనం అందరం వస్తున్నది దేవుని కార్యాల గురించి అన్నప్పుడు ఆ కార్యాలను చేసేవారంగా ఉండాలి. ఆ చేసేవారంగా ఉండాలి కాబట్టి అసలు ఆ కార్యాలు మనకు ఉన్నాయన్న సంగతిని మనం ముందుగా తెలుసుకోవాలి. పని కొరకే వచ్చాము, ఆ పని ఉన్నదన్న సంగతి మనము ముందుగా తెలుసుకోవాలి. మనం వచ్చింది ఈ భూమి మీదకి పని చేయడానికే అన్న సంగతి ముందుగా తెలిస్తే ఆ పని ఎలా చేయాలో, ఆ పనిని ఏ విధంగా చేస్తే బాగుంటుందో, ఏ విధంగా ఆ పనిని చేస్తే దేవుడు సంతోషిస్తాడో ఆ విషయం మనకు అర్థమవుతుంది. కానీ అసలు పని చేయాలన్న సంగతే భూమి మీద మనుషులకు తెలియదు. కానీ మనం అందరం వచ్చింది ఎందుకు అంటే పని చేయడానికి. ఏ పని? మన పనులు కాదు, దేవుని పనులు చేయడానికి దేవుడు తనలో నుండి మనల్ని భూమి మీదకి పంపించాడు. అందుకే మనకు జన్మ వచ్చింది, అందుకే మనం మానవ జన్మను పొందుకున్నాం. ఈ భూమి మీద అన్నిట్లో గొప్పవారిగా, శ్రేష్ఠులుగా, ఉన్నతమైన వారిగా మనం ఉన్నాం. ఎందుకు అంటే ఆయనలో నుండి వచ్చి ఆయన కొరకు మనం ఈ భూమి మీద చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? అంటే ముందుగా యేసుక్రీస్తు వారికి ఏమర్థమైంది? తను ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే దేవుని పని గురించి అన్న సంగతి ఆయనకు అర్థమైంది. మనకందరికీ ఏం తెలియాలంటే మనమందరము ఈ భూమి మీదకి వచ్చింది దేవుని పని గురించే అన్న సంగతి మనకు అర్థం కావాలి. అంటే మన మైండ్లో పడిపోవాలి. మనం పని చేయడానికి, దేవుని పని చేయడానికి వచ్చినామన్న సంగతి మన మైండ్లో ఫిక్స్ అయితే అప్పుడు మనం దేవుని కార్యాల్లో ముందుకు వెళ్తాం. కానీ మనమందరం ఏమనుకుంటాం తెలుసా? మనమందరం ఏమనుకుంటాం? మన పనులు చేయడానికి మనం ఈ భూమి మీదకి వచ్చామనుకుంటాం. అందుకే ఉదయం లేవగానే ఏ పనులను వెళ్ళిపోతాం చెప్పండి? మన పనులు చేయడానికే. దేవుని పని చేయడానికి ఎప్పుడు వస్తున్నాం మనము? కేవలము వారంలో ఒకరోజు. ఆ ఒక రోజులో 1 గంట, 2 గంటలు, లేదంటే 3 గంటలు. అంతకు మించి మనం ఎక్కువ దేవుని పనులు ఉంటున్నామా? మిగతా రోజులన్నీ ఎవరి పనుల్లో ఉంటున్నాము? మన పనుల్లో, మన సొంత కార్యాల్లో, సొంత క్రియల్లో. కానీ మనం వచ్చింది దేనికి? దేవుని పనికి. అంటే మనం దేవుని పని చేయడానికే వచ్చిన వారం ఉన్న సంగతి మనకు అర్థమైందా? అర్థం కాలేదు. అర్థమైందని అనుకుంటున్నాం కానీ అర్థం కాలేదు. కాబట్టి మన పనుల్లో ఉండడానికే మనం ఆరాటపడుతున్నాము, ఆసక్తి చూపుతున్నాము. కానీ యేసుక్రీస్తు వారు ఆయన కూడా మనలా ఈ భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కానీ ఆయన పనులు చేసుకోవడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడా?
తల్లిదండ్రులు వెతికి వెతికి ఆయనను తిడుతున్నా నేను నా తండ్రి పనుల్లోనే ఉంటానంటున్నాడు ఆయన. అంటే ఆయనకు అర్థమైందా? ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయిందా? కానీ మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవట్లేదు. మనం అందరం తండ్రి పనుల మీద వచ్చామని, ఏదో కొద్దిసేపు చేస్తే అయిపోతుందిలే అనుకుంటున్నాం. మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నామో ఒక ఉపమానాన్ని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఆ ఉపమానాన్ని చూస్తే ప్రియులారా, లూకా సువార్తలో అసలు పని చేసేవారు ఎలాంటి ఆలోచనతో ఉండాలి, మనం ఎలాంటి ఆలోచనతో ఉన్నాము అని యేసుక్రీస్తు వారు మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో 7వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాము. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు అంటున్నాడు. అంటే ఒక పనివాని గురించి చెప్తున్నాడు. ఒక యజమాని కింద ఒక పనివాడు పనిచేస్తున్నాడు, దాసుడున్నాడంట. యజమాని గురించి దాసుని గురించి మాకెందుకండి అని మీరు అనుకుంటే అదే చెప్తున్నాను మీకు. అసలు మనం అందరం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? దేవుని పని జరిగించడానికి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. అంటే మనం ఎవరము? మనం కూడా పనివారమే. పని చేయడానికి వచ్చిన మనం ఎవరము? పనివారము, దాసులము. ఎవరికి దాసులము? దేవుని కార్యాలు చేయడానికి వచ్చిన దేవుని దాసులము, దేవుని పనివారము. కానీ మనమందరం ఏ పనివారంగా మారిపోయాము? ఈ భూమి మీద యజమానుల కింద వారికి పనివారిగా మారిపోయాం. మనం వచ్చింది దేని గురించి అంటే దేవుని పని జరిగించడానికి వచ్చిన దేవుని దాసులము. ఆ విషయం అర్థం కావడానికే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చదవండి, దున్నువాడు కానీ మేపువాడు కానీ ఒకడు మీలో ఎవడైనాను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వారితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయుము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి అంటున్నాడు. ఈ విషయం అంతా యేసుక్రీస్తు వారు ఏదో దాసుని గురించి, పొలంలో పనిచేసే ఆ దాసుని గురించి, ఆయన యజమానుని గురించి చెప్తున్నాడు అనుకుంటే పొరపాటు. ఇది మన గురించే చెప్తున్నాడు. అక్కడ ఆ దాసుడు అంట యజమానుని కొరకు చేయవలసిన పనంతా పొలంలో చేసేసాడంట. పొలంలో చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత సెలవు అడుగుతున్నాడు. ఇక పొలంలో పని అయిపోగానే ఏం చేయాలి? సెలవు తీసుకోవాలి. ఆ సెలవు తీసుకుంటున్న సమయంలో నువ్వు ఇప్పుడే వెళ్తావా, నా కొరకు కొంచెం భోజనం సిద్ధం చేయు అనగానే ఆ దాసుడు ఏం చేస్తున్నాడంట? భోజనం కూడా సిద్ధం చేసి చక్కగా యజమానునికి పెట్టి ఆ తర్వాత వెళ్తున్నాడంట. అంటే ఇప్పుడు పొలంలో పని చేశాడు, ప్లస్ ఎక్స్ట్రా ఏం పని చేశాడు? యజమానునికి భోజనం పెట్టే పని కూడా చేశాడు. ఎంత పని చేశాడు చూడండి దాసుడు. యజమానుని కొరకు చేయవలసిన పని చేశాడు, తన కొరకు చేయాల్సిన పొలంలో పని కూడా చేశాడు. చేసి ఏమంటున్నాడంటే 9వ వచనము, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వాని మెచ్చునా? అటువలనే మీరు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అంటున్నాడు. అంటే ఇక్కడ యజమానుడు చెప్పిన పనంతా చేశాడు కదా, చేసిన తర్వాత దాసుడు ఏమంటున్నాడంటే నేను నిష్ప్రయోజకుడినైనా దాసుని, నేను ఆజ్ఞాపించబడినయే చేశాను అని చెప్పమంటున్నాడు. అన్నీ చేసి పొలంలో పనిచేశాడు, యజమాని దగ్గర పనిచేశాడు, అతనికి భోజనం పెట్టాడు. ఆ తర్వాత ఇంత చేశాడు కదా, ఇవన్నీ చేసినందుకు మెచ్చుకుంటాడా అంటే నేను కేవలం ఆజ్ఞాపించబడినయే చేశాను అంటే అందులో మెప్పు ఏమీ లేదు, అందులో గొప్పతనం ఏమీ లేదు. అలాంటి మనసు ఆ దాసుని వద్ద ఉంది కదా. అలా మీరు కూడా మీకు అప్పగింపబడినవన్నీ చేసిన తర్వాత అలానే చెప్పండి అంటున్నాడు. అంటే ఈ భూమి మీదకి మనం అందరము తండ్రి పనుల కొరకు వచ్చాము. ఆ తండ్రి పనులు అన్నీ చేసిన తర్వాత ఏమనమంటున్నాడంటే దేవుడు, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మాకు ఆజ్ఞాపించబడినయే చేశామని చెప్పాలి మనం. ఎప్పుడు? తండ్రి పనులు అన్నీ చేసినాక, మనకు అప్పగించబడిన పనులన్నీ చేసిన తర్వాత మాకు ఆజ్ఞాపించబడినయే చేశామని మనం చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కేవలం ఆదివారం మాత్రమే వస్తాం, వచ్చి ఏమంటాము? మేము దేవుని కొరకు చాలా చేశాను, నాకే పరలోకం అంటున్నాం. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకు అర్థం కావాలని దేవుడు ఉపమానం చెప్తున్నాడు. అక్కడ దాసుడు పొలంలో పనిచేశాడు, యజమానికి కూడా పనిచేశాడు.
వాడు నియమించబడింది పొలంలోనికే, కానీ యజమానికి కూడా పని చేశాడు. చేసి నేను ఏం చేయలేదు, నాకు ఆజ్ఞాపించబడింది నేను చేశాను అంటున్నాడు. కానీ ఇక్కడ మన విషయానికి వస్తే మనకు ఆజ్ఞాపింపబడిన పని ఏంటి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలన్నీ చేశామా అంటే ఆ సత్క్రియలు చేయాలన్న సంగతే మనకు తెలియదు. ఆ సత్క్రియల కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతే మనకు తెలియదు. ఎందుకంటే ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా పని యోచింపరు, అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. అంటే దేవుని పనులు చేయాలన్న ఆలోచనే లేదు. కానీ మనం ఎలాంటి ధైర్యంతో ఉంటామంటే అన్నీ చేసేసాము, ఇక నాకే పరలోకము అన్నట్టుగా మనం ఆలోచన చేస్తాం. కానీ ఎలాంటి ఆలోచన మనకు ఉండాలి అంటే పనులన్నీ చేసి నేను నిష్ప్రయోజకుడైన దాసున్నే అనాలి. మనం రివర్స్గా ఉన్నాం చూడండి. నేను ఏ పని చేయలేదు కానీ నాకే పరలోకం అంటాం. కానీ పౌలు గారు చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనకు వీళ్ళందరూ మాదిరి కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంట. సువార్తను ఎంత గొప్పగా ప్రకటించాడో పౌలు గారు మనకు తెలుసు కదా. ఊరూరా తిరిగాడు, సముద్రాల్లో పడవ ప్రయాణం చేసి అనేక ప్రాంతాలకు తిరిగి దేవుని పరిచర్య, దేవుని పనిని జరిగించాడు. దేవుడు ఆయనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేస్తూ తన జీవితాన్ని దేవుని పనుల్లోనే ఉండే విధంగా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అవన్నీ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాడా? నేనేం చేశానండి? దేవుడు ఆజ్ఞాపించానవి చేశాను, కేవలం ఆయన ఆజ్ఞాపించినవి మాత్రమే చేశాను, నేను చేసింది ఏం లేదు గొప్పతనం అంటున్నాడు చూడండి పౌలు గారు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆయనకు అర్థమైంది, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ విషయం అర్థమైంది. ఆ పనుల్లోనే ఉంటూ ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు అతిశయమే లేదు, ఎందుకంటే అది నాకు ఆజ్ఞాపించాడు దేవుడు, అది నా మీద మోపాడు. నేను దేవుని పనుల కోసమే తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి, దేవునిలో ఉన్న నేను ఈ భూమి మీదకి వచ్చానన్న సంగతి ఆయనకు అర్థమైంది. ఆ పనుల్లో ఉన్నాడు కాబట్టి నాకు ఎలాంటి అతిశయ కారణము లేదంటున్నాడు. సువార్తను చేస్తూ, సువార్త పని జరిగిస్తూ, దేవుని పనులు జరిగిస్తూ ఆయన చెప్తున్నాడు. మనము మన పనులన్నీ చూసుకుంటూ మనం ఎలాంటి మనసుతో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. దేవుని పనులు ఉన్నాయంటే ఎంతమంది ఆ పనులు చేయడానికి మనం ఆరాట పడుతున్నాం. దేవుని పని ఉందంటే ఆ పనిని చేయడానికే మనము ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతిని గ్రహించి ఆ పని చేయడానికి వస్తున్నాం. చాలామంది తమ సొంత పనులు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడరు. సొంత పనులు అంటే దేవుని పని కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ పనుల కంటే మీ యజమానుని పనులు చేయడానికే మీరు ముందు రావాలి. ఒక పొలంలో యజమాని కింద పనిచేసేవాడు ఎలా పనిచేస్తాడు? మరి మనమందరము ఒక యజమాని, దేవుడు అనే యజమాని కింద ఉన్నాం కదా. ఆ యజమాని మనకు ముందుగా సత్క్రియలు సిద్ధపరిచి మనకి జన్మనిచ్చాడు కదా. ఒకవేళ ఆ పనులు చేయకుంటే మనకు నష్టం వాటిల్లుతున్న సంగతి మనకు అర్థమైందా? ఈ భూమి మీద మనము డ్యూటీలు చేస్తాం కదా, పనులు చేస్తాం, చాలా పనులు చేస్తాం. ఆ రోజు యజమానుడు నియమించిన పని అంతా చేయలేదనుకోండి, మనకు జీతం ఇస్తాడా ఆయన? మనకు ప్రతిఫలం వస్తుందా? మనకు జీతం దొరుకుతుందా? నేడు కంపెనీలో ఎలా అంటే ఎన్ని రోజులు మనం రాకపోతే అన్ని రోజులు శాలరీ కట్ అవుతుంది. రోజులు పక్కన పెట్టండి, గంట లేట్ అయినా ఆ గంటకు సంబంధించిన శాలరీ కూడా కట్ చేస్తారు, అవునా? మరి దేవుడు మనల్ని కావాలని కోరుకొని తల్లి గర్భంలో మనకి ఆకారాన్ని ఇచ్చి ఆయన అనాది సంకల్పంలో ఆయనలో ఉన్న మనల్ని ఈ భూమి మీదకు తన పనులు చేయడానికి పంపించినప్పుడు మనం ఆయన యొద్ద జీతం అడగడానికి మనము పనులు చేసి అడగాల, చేయకుండా నాకు ఆయన జీతం ఇస్తాడు అనుకుంటే సరిపోతుందా? ఒకసారి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు తెలిసిన వచనమే. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు తల్లిదండ్రులతో? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? ఎప్పుడు అంటున్నాడు అది? 12 సంవత్సరాల వయసులోనే.
12 సంవత్సరాల వయసులోనే దేవుడు నాకు ఒక పని ఇచ్చి ఈ భూమి మీదకి నన్ను పంపించాడు. ఆ పనుల మీదనే నేను ఉండాలి. తల్లిదండ్రులారా, నేను నా తండ్రి పనుల మీద ఉన్నప్పుడు మీరు నన్ను ఆటంకం చేయకండి తల్లిదండ్రులకు చెప్తున్నాడు. 12 సంవత్సరాలకే ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. కానీ మనకు ఇన్ని సంవత్సరాలైనా పని గురించి తెలియట్లేదు. అలా 12వ సంవత్సరం నుండి పని ఉన్నదని తెలుసుకున్న ఆ యేసుక్రీస్తు వారు చివరి దశకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చేశాను. పని ఉన్నదన్న సంగతి అర్థమైంది. ఆ పనిలోనే ఉన్నాడు. ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడంట. సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చాడంటే ఇప్పుడు ఆయన జీవితం ఆడడానికి అర్హుడు. ఎందుకు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నీ చేసేసాడంట. ఆయన సత్క్రియలు చేయడానికి ఏం చేశాడో చూడండి. లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో, ఇదే లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఆయన పనుల గురించి వచ్చాడు కదా. భూమి మీద నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతా చేశాను అంటున్నాడు కదా. అసలు ఆయన ఏం పని చేశాడు? మనలా ఆయన కూడా ఒక వడ్లవాని కుటుంబంలో జన్మించాడు కదా యేసుక్రీస్తు వారు. మరి ఆ కార్పెంటరీ పని చేస్తూ నేను అన్ని పనులు చేశాను, అందరికీ బల్లలు వేసేసాను, లేదంటే ఆ పనులన్నీ చక్కగా నేను చేసేసానని చెప్తున్నాడా? అసలు ఆయన ఏం పని చేశాడో లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఎంత క్లారిటీ ఉంది చూడండి. ఇతర పట్టణములలోనూ నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త అంటే దేవుని పని, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఆయన తండ్రి ఈ భూమి మీద యోసేపు గారు, ఒకవేళ ఆయన మనలాగా అనుకుంటే ఏ పని చేయాలి? కార్పెంటరీ పని చేసుకోవాలి. కానీ ఆయన ఏ పని చేస్తున్నాడంట? నేను ఇతర పట్టణంలోనూ ప్రకటించుటకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తమే అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. నా తల్లిదండ్రులు వాళ్ళు ఏ వర్గం వారైనా, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా, నేను వచ్చింది దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే. అదే పనుల్లో ఉండాలి. నేను ఆ పనుల గురించే పంపబడుతున్నాను. అంతేగాని నా తండ్రి చేస్తున్న పని గురించి కాదు. కానీ మనము తల్లిదండ్రుల పనులనే వారసత్వంగా పెట్టుకొని ఆ పనులు చేయడానికే ముందుకు వెళ్తుంటాం. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుని ఏం చేస్తాడు? యాక్టర్నే చేయాలి. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్నే చేయాలి. అవునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీరే చేయాలి. మరి దేవుడు మనకు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడు? మనం ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాము? మనకు ఎందుకు ఈ కాలం ఇవ్వబడింది? ఇవన్నీ ఆలోచిస్తున్నామా? కానీ మనం చేయవలసింది, మనకు తెలియవలసింది, మనం ఈ భూమి మీదకి వచ్చింది ఆయన పని గురించి. ఆయన పనినే చేయాలి. ఆయన పనుల్లోనే ఉండాలి. ఆ పనులన్నీ ముగించాలి. ఆ పనులు ముగిస్తేనే మనకు జీతము, మనకు ప్రతిఫలము, మనకు దొరికే ఆ పరలోకము. మనం అందరం ఈ భూమి మీదకి వచ్చాం కదా. ఏ విధంగా అయితే వచ్చామో తిరిగి ఈ లోకాన్ని వదిలి అదే విధంగా మరలా వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవారు ఎవరు లేరు. ఆ విషయం మనకు తెలుసు. మనం దేవునిలో నుండి వచ్చాము, మరలా దేవుని యొద్దకు వెళ్ళాలి. మరి దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే యజమానుని దగ్గర నుండి పొలంలోనికి వెళ్ళాడు. ఆ పొలంలో పనంతా చేసుకొని మరలా యజమాని దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత, నాయన పొలంలో పని చేసావు కరెక్టే, నాకు కూడా కొంచెం భోజనం చేసి పెట్టావా అనగానే ఆ పని చేశాడు. ఆ పని చేసిన తర్వాత అంటున్నాడు, నాకు ఫలం ఇవ్వవా, నాకు జీతం ఇవ్వవా? జీతం ఇస్తున్నాను. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నేను నాకు ఆజ్ఞాపించిన పనులే నేను చేశాను, నేను ఎక్కువ చేసింది ఏది లేదంటున్నాడు. మరి దేవుని దగ్గర నుండి మనం వచ్చాం కదా, దేవుని పనుల కొరకు వచ్చాం కదా. మరి పనులన్నీ చక్కగా చేసుకొని ముగించుకొని మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి పనులన్నీ చేయకుండా, ముగించకుండా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. అందుకే ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం చూసుకొని ముగించుకుందాము. ఇదే లూకా సువార్తలో 12వ అధ్యాయంలో మనం వాక్యపట్నంగా చదువుకున్న విషయము, 12వ అధ్యాయము 42 నుంచి చదువుదాము. 42 నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనము. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి ఆడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ మరలా పని గురించి చెప్తున్నాడు చూడండి. దేవుడు ఈ భూమి మీద మనుషులందరి కొరకు
అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు కదా, ఆయన నోట నుండి ఏదొచ్చినా ఒక ఉపమాన రీతిగానే వస్తుంది. ఎందుకంటే భూమి మీద మనుషులు ఎందుకు పుట్టారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కావడానికి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతిగా చెప్తున్నాడు. మనం అందరం ఈ భూమి మీదకి పనికి వచ్చిన దేవుని దాసులము, దేవుని పని కొరకు వచ్చాము. ఆ పని చేయాలి, ఆ పని చేసుకొని ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను అందుకే వచ్చాను, తండ్రి పనులన్నీ చక్కగా ముగించాను, ముగించిన నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తూ ఆయన మనకు అది అర్థం కావడానికి ఉపమానం చెప్తున్నాడు. మరలా తగిన కాలంన ప్రతివానికి ఆహారం పంచిపెట్టకు యజమానుడు తన ఇంటి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? మనకందరికీ పని అప్పగించబడుతుంది. ఎవడు నమ్మకంగా పని చేసేవాడు? ఎవడు నమ్మకంగా పని చేసేవాడంటే ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుంట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆహారం పంచిపెట్టడానికి యజమానుడు ఏం చేశారంటే కొంతమందికి ఆహారం పంచిపెట్టమని వాళ్ళ మీద నియమించాడంట. ఆ ఆహారం పంచిపెట్టడానికి నియమించినప్పుడు వాడు ఏం చేయాలి? చక్కగా ఆహారం అందరికీ పంచిపెట్టాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే పంచిపెట్టాలి, మధ్యాహ్నం పంచిపెట్టాలి, సాయంత్రం పంచిపెట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని చక్కగా పంచిపెడుతూ ఉండాలి. యజమాని లేడు కదా అని ఆహారాన్ని పంచిపెట్టకుండా తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎవడైతే 14వ వచనం అతడు తన 43వ వచనం ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుంట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే యజమాని వస్తాడు, ఇతడు నిజంగా పంచిపెడుతున్నాడా లేడా అని కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఎవడైతే పంచిపెడుతుంటాడో వాడు ధన్యుడు. కానీ కొంతమంది ఉంటారంట, కింద చదివితే చెప్తాడు, అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వారిని ఉంచరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినంలోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో పాటు వానికి పాలు నియమించును. ఈ భూమి మీద మనుషులందరి సంగతి చెప్తున్నాడు దేవుడు. మిమ్మల్ని అందరినీ నా పని గురించి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి పంపిస్తే మీరందరూ ఏం చేస్తున్నారు? నేను లేను కదా, నేను కనబడట్లేదు కదా, నన్ను తెలుసుకోవాలన్న ఆలోచన లేకుండా మీరు మీకు ఇష్టమైన కార్యాల్లో ఉండడానికి అలవాటు పడిపోయినారు. ధనవంతుడు లూకాసు వార్త ఇదే 16వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటుంది? అతడు ఊదా రంగు బట్టలను ధరించి ప్రతిరోజు బహుగా సుఖపడుచుండువాడు. ఎందుకలా అయిపోయాడు? దేవుడు ఎందుకు పంపించాడో ఆ కారణం వానికి అర్థం కాలేదు. దేవుడు ఏ పనులు నియమించి ఈ భూమి మీద తనకు జన్మనిచ్చాడో ఆ జన్మ కారణాన్ని వాడు తెలుసుకోలేదు. యజమానుడా, నాకు యజమానుడు ఉన్నాడా? నాకు యజమానుడు ఎవడు లేడు, నేనే యజమానుడు అనుకున్నాడు ధనవంతుడు. నా కిందే చాలామంది పని వాళ్ళు ఉన్నారు, నాకు ఇంకా యజమానుడు ఎవడు లేడు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. తనకిష్టం వచ్చినట్టుగా ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడిపోయాడు. కానీ మనము ఎలా ఉండాలంట చెప్తున్నాడు ఇక్కడ. 47వ వచనం తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ప్రభు. తన యజమానుని చిత్తమంతయు ఎరిగి సిద్ధపడక అంటున్నాడు. అంటే భూమి మీదకి వస్తున్న మనుషులందరూ మన యజమాని అయిన దేవుని చిత్తాన్ని ఫస్ట్ ఎరగాలి. మనమందరము ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము అన్న సంగతిని ముందుగా ఎరగాలి. యేసుక్రీస్తు వారు ఎరిగి ఆ పనుల్లో ఉన్నారు, ఆ పనులను చక్కగా ముగించుకున్నారు, తండ్రి యొద్దకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు ఆ రోజు. మరి మనమందరం ఈ భూమి మీదకి దేవుని పనుల గురించి వచ్చాం కదా, మన యజమాని చిత్తాన్ని ఎరిగామా? భూమి మీద మనుషులంటే లోకంలో ఉన్నవారంటే ఎరగలేదనుకోండి. మరి మనము వాక్యం వింటున్నాం కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కదా, దేవుని దగ్గరకు వస్తున్నాం కదా, దేవుని మాటలు నేర్చుకుంటున్నాం కదా, మనమందరము ఎందుకు పుట్టామో మనకు అర్థమైంది కదా. అంటే మనమందరము యజమాని చిత్తాన్ని ఎరిగామా? ఎరిగిన మనము ఏ విధంగా ఉన్నామంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు 12వ అధ్యాయం 47వ వచనంలో మన గురించి చెప్తున్నాడు. మన గురించి తన యజమానుని చిత్తం అంతయు ఎరిగియుండియు. ప్రతిరోజు వాక్యానికి ఎందుకు వస్తున్నాం? మనము దేవుని కొరకు, దేవుని పనులు చేయడానికే మనం ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతిని తెలుసుకునే కదా వచ్చింది. యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. అంటే దేవుడు మనకు నియమించిన పనులన్నిటినీ ఈ భూమి మీద సంపూర్తి చేసి దేవుని యొద్దకు బహుమానం కొరకు వెళ్ళాలన్న ఆలోచన మనకు ఉందా? సిద్ధపడుతున్నామా? దేవుని దగ్గర నుండి మనకు వచ్చే జీతాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? పొలానికి వెళ్ళాడు, పని చేశాడు, యజమాని దగ్గరకు వస్తున్నాడు సిద్ధపడుతూ.
నా యజమానుని దగ్గరికి వెళ్తే నాకు జీతం ఇస్తాడు, నా పనంతా ముగించాను, పొలంలో దున్నాను, మేపాను, అవన్నీ చేసేసాను, ఇక నా యజమానుని దగ్గరికి వెళ్తే నాకు జీతమే అని సిద్ధపాటుతో వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత మరలా ఒక పని చెప్పాడు, విసుక్కోకుండా పని చేశాడు, చేసి జీతాన్ని సంపాదించుకున్నాడు. మరి మనమందరము యజమాని చిత్తాన్ని ఎరిగిన వారు. మనం అందరం ఈ భూమి మీదకి వచ్చింది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అన్న విషయాన్ని ఎరిగిన వారమే. ఎరిగిన మనము దేవుని దగ్గర జీతాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా, లేదంటే ఇంకోలా ఉన్నామా? చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. 48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును, కానీ ఎవనికి ఎక్కువగా ఇయ్యబడనో వాని యొక్క ఎక్కువగా. అంటే లోకంలో ఉన్న మనుషులందరూ వారికి తెలియదు దేవుని చిత్తమేంటో, దేవుడి భూమి మీద మనుషులందరినీ ఎందుకు పంపిస్తున్నాడో వారు తెలుసుకోవట్లేదు. తెలుసుకోనని వారికి కొద్ది దెబ్బలే తగులుతాయి కావచ్చు, కానీ మన దేవుని చిత్తాన్ని ఎరిగిన తర్వాత కూడా దేవుని పనిలో ఉండట్లేదు. దేవుని పనులు కంప్లీట్ చేయాలన్న ఆలోచన మనకు రావట్లేదు. ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆ ఆయుష్కాలానికి సంబంధించిన పని ఇచ్చాడు, మరి ఆయుష్కాలంలో చేయవలసిన పనులన్నిటినీ చేసేస్తున్నాము, సంపూర్తిగా మనము చేయడానికి సిద్ధపడుతున్నామన్న ఆలోచన మనకుందా? లేదా ఏదో అరకొరగా వెళ్దాంలే, చేద్దాంలే, ఇలాంటి దూరంతో ఏమైనా ఉన్నామా? సిద్ధపాటుగా ఉన్నామా, లేదంటే అజాగ్రత్తగా మనం ఉన్నామా దేవుని పనుల విషయంలో? అదే మన పనులైతే ఈ భూమి మీద మనకు దేవుడు చక్కగా కుటుంబాలను ఇచ్చాడు. ఆ కుటుంబంలో మనం చేయాల్సిన పనులన్నీ బాధ్యతగా నెరవేరుస్తాం కదా. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మనకు పిల్లలు పుట్టారనుకోండి, వానికి వయసు రాగానే పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పడే ఆరాటం అంతా ఇంత కాదు. ఎందుకంత ఆరాటపడుతున్నాం చెప్పండి? ఎందుకంత తొందర, ఎందుకంత మనకు కంగారు? అమ్మో వానికి ఎక్కడ వయసు మీరిపోతుందో, పెళ్లి చేయకపోతే పలానా చుట్టుపక్కల వాళ్ళందరూ పెళ్లి చేయకుండా ఆయన చేస్తున్నాడు అని మన మీద ఏమైనా నిందలు మోపుతారో అన్న ఆలోచన. అంటే పెళ్లి చేయకపోయినా ఏం కాదు, ఏం కాకపోయినా ఆ విషయంలో మాత్రము మనం ఏదో చేయాలన్నట్టుగా బాధ్యతగా ఆ పెళ్లి తంతును జరిగించి వాళ్ళని ఒక ఇంటికి పంపిస్తున్నాం కదా. ఎవరైనా అడిగితే అమ్మ అది నా బాధ్యత అంటాం, అవునా? మరి ఆ బాధ్యతలన్నీ భూమి మీద జరిగించడానికి మనం ఆలోచన చేస్తున్నాము. మరి భూమి మీదకి మనమందరం వచ్చింది ఎందుకు? దేవుని పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి. ఆ సత్క్రియలను ముగిస్తున్నామా? నిజంగా మనమేదో గొప్పవారం అని కాదు, మనలాగానే భక్తులు కూడా, పౌలు గారు కానీ, మోషే గారు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి చాలా ఆలస్యమైంది. మోషే గారి జీవితం చూడండి, ఆయనకున్న 120 సంవత్సరాల్లో 80 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. కానీ ఆ తర్వాత మిగిలిన 40 సంవత్సరాలు మోషే గారు ఏ విధంగా దేవుని పని ఉన్నదని తెలిసిన తర్వాత తన పనులన్నీ మానుకొని దేవుని పనుల్లో ఉండడానికి కష్టపడ్డాడు. మీకు అందరికీ తెలియంది కాదు. దినము రాత్రి అనే తేడా లేకుండా దేవుడు చెప్పినప్పుడల్లా రావడము, ఆయన నిరంతరము దేవుని పనుల్లో ఉండడానికే ఆయన తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. మనందరికీ తెలుసు 40 సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో అయితే 40 దినాలు 40 రాత్రులు కొండపైన నిద్రాహారాలు మాని దేవుని కార్యాలు చేయడానికి తన మనసును నిగ్రహించుకున్నాడు. మరి మనము దేవుని కార్యాల కొరకు ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతి తెలుసు, లేటుగా తెలుసుకున్నాం. కానీ మనకున్న ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. మరి ఈ ఆయుష్కాలంలో మనకున్న పనులన్నింటినీ ముగించాలన్న ఆత్రతతో ఏమైనా ఉన్నామా? లేదంటే ఏముందిలే దేవుడు మనకు ఆ ఇచ్చే జీతం ఎప్పుడో ఇస్తాడులే అని అజాగ్రత్తతో సోమరిగా ఉంటున్నామా? దేవుడు మనకిచ్చిన పనులన్నీ ముగించకపోతే మనకు జీతము రాదు, ఆ పరలోకం రాదన్న మెలకువ మనకు ఉందా? దాని కొరకు మనం సిద్ధపడుతున్నామా? లేదంటే మనం సోమరిగా ఆ చెడ్డ దాసుల్లా మనం ఉంటున్నామా? నిజంగా ఆలోచిస్తే ప్రియులారా, దేవుడి భూమి మీద మనకిచ్చిన పనులన్నింటినీ జరిగిస్తేనే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. అందుకే చెప్తాడు, పరలోకానికి రావాలనుకున్న వారు చాలామంది, కానీ వచ్చేవారు ఎంతమంది అంట? కొద్దిమందే. చాలామంది అనుకుంటారు నేను దేవునిలోనే ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుని కోసమే బ్రతుకుతున్నామని చాలామంది అనుకుంటారు. కానీ వెళ్ళేది మాత్రము కొద్దిమందే. ఆ కొద్ది మందిలో దేవుడు మనకిచ్చిన సత్క్రియలన్నీ చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా ఈరోజు చూసుకోవాలి. ఒకవేళ దేవుని పనిలో ఇంకా లేమా, మన సొంత కార్యాలనే మనం చేస్తున్నామా? ఆ సొంత కార్యాలన్నీ ప్రక్కన పెట్టి ఒక మోషేలా, ఒక పౌలు గారు కూడా లేటుగా తెలిసింది కదా. లేటుగా తెలిసిన తర్వాత మరి ఆయన తెలుసుకున్న తర్వాత మరలా సొంత కార్యాలు చేయడానికి ఆయన ఏమైనా ఆలోచన చేశారో చూడండి మీరు. ఎక్కడా చేయలేదు. ఎప్పుడు చూసినా దేవుని పనిలోనే.
సువార్త పనిలోనే గ్రామ గ్రామాలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, సముద్ర ప్రయాణాలు చేసి వేరే దేశాలకు వెళ్ళాడు. ఆయన జీవితం అంతా దేవుడు నాకు అప్పగించిన ఆ పనులన్నీ ముగించాలన్న ఆరాటమే కానీ, ఆ పనులన్నీ ముగించి దేవుని దగ్గర జీతం తీసుకోవాలన్న సిద్ధపాటే కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేసినట్టుగా లేదు. మరి మనము దేవుని కొరకే ఈ భూమి మీదకి వచ్చాము, దేవునిలో నుండే వచ్చాం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడిచ్చే ఆ జీతాన్ని పరలోకాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ భూమి మీద మనకు ఇచ్చిన పనులన్నింటినీ ముగించాలన్న ఆ మెలకువ మనం కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మరలా చివరిగా ఆ మాట చూసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని చదివితే, తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకుండువానికి, గట్టిగా చదవండి వినపట్లేదు, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు. ఇది మన గురించే రాశాడు, రాసి పెట్టుకోవాలి మనం అందరం. మన దేవుని చిత్తాన్ని మనము ఎరిగి మనము దేవుని కొరకు బ్రతకలేదా, దేవుని పనులు చేయలేదా, దేవుని పనులను ముగించలేదా, మనకేంటంట అనేకమైన దెబ్బలు. మనకు జీతం రాదు కదా, మనకు దెబ్బలు కలుగుతాయి. అంటే అపవాదికి వాని దూతలకు నిర్ణయించిన ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతాం. మత్తయి సువార్తలో ఉంటుంది అది. ఇదే సందర్భం 24వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చిన కారణాన్ని తెలుసుకున్నాం. కాబట్టి తెలుసుకున్న ఆ కారణాన్ని బట్టే దినము రాత్రి దేవుని పనుల్లో ఉండడానికి మనం ఆలోచన చేయాలి. దినము రాత్రి మన పనులు ఏ విధంగా ముగించాలన్న ఆలోచనలో దేవుని కార్యాలన్నీ చక్కగా ముగించే విధంగా మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. పౌలు గారు అదే చేశారు. సమయం అనక అసమయం అనక వాక్యాన్ని ప్రకటించు అని తిమోతికి కూడా చెప్తాడు. తిమోతి, మనం తెలుసుకున్నదే ఆలస్యము, ఆ ఆలస్యమైన కారణంగా మనము చేయవలసిన పని చాలా మిగిలిపోయింది. కాబట్టి ఇక సమయం లేదు, అసమయం లేదు. కానీ మనము సమయం ఉన్నప్పుడే రాము. సమయానికి దేవుని పనులు జరుగుతున్నాయని చెప్పినా దేవుని పనులు ఉండలేకపోతున్నాం. కాబట్టి మనకు ఏం మిగులుతాయంటే దెబ్బలే మిగులుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి దేవుని పనులన్నీ ముగించి దేవుడిచ్చే ఆ జీతాన్ని పొందుకోవడానికి ఆ సిద్ధపాటుతోనే ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.